గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ తక్షణమే మేయర్ను విచారించాలని నోటీసులు జారీ చేసింది. బాధ్యతాయుత పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయవచ్చా అని హైకోర్టు ప్రశ్నించింది. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ తక్షణమే మేయర్ను విచారించాలని నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. మొత్తానికి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కాబట్టి మనోహర్ నాయుడుకి అయితే మాత్రం హైకోర్టు షాక్ ఇచ్చింది. ఏదైతే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై కాబట్టి మనోహర్ నాయుడు గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కూడా అతనికైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా చివాట్లు పెట్టింది. అసలు బాధ్యతమైనటువంటి వృత్తిలో ఉండి ఈ విధంగా ఆ కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఏదైతే రాజకీయ నాయకులు అంటే ప్రజలకు మంచి చేసే వాళ్ళు కావాలి, కానీ ఈ విధంగా ఆ కుటుంబ సభ్యుల్ని వంచి మాట్లాడడం అనేది తప్పు కాదా అంటూ కూడా కాబట్టి మనోహర్ నాయుడుని అయితే మాత్రం ప్రశ్నించింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే చూడొచ్చు, గత ప్రభుత్వ హయాంలో కూడా టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా గుంటూరు నగరానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలంతా బంధు పిలుపునిచ్చి గుంటూరులో నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కాబట్టి మనోహర్ నాయుడు మేయర్ బాధ్యత పదవిలో ఉండి కూడా పట్టుకొని ఆ రోడ్డుపైకి తన అనుచరులతో కలిసి వచ్చి ఎక్కడికక్కడ కూడా వారందరినీ చెదరగొట్టడం, అదేవిధంగా ఆ రోడ్డుపై కూడా కొంత హడావుడి హంగామా వాతావరణాన్ని సృష్టించినటువంటి నేపథ్యానికి సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం అయితే మాత్రం సోషల్ మీడియాలో చక్కలు పడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ గుంటూరు నగరానికి చెందినటువంటి నేత కనపర్తి శ్రీనివాసరావు అయితే మాత్రం అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కావటి మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కావటి మనోహర్ నాయుడు నారా లోకేష్ బాబుని అదేవిధంగా చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని అసభ్యకరంగా చెప్పుకోలేని భాషలో కూడా దూషించారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అరండల్పేట పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అరండల్పేట పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం అతనిపై కేసు నమోదు చేశారు. కాబట్టి మనోహర్ నాయుడుతో పాటు అతని సంబంధించినటువంటి అనుచరులపై కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కాబట్టి మనోహర్ నాయుడు అయితే మాత్రం హైకోర్టుని ఆశ్రయించి తనపై తప్పుడు కేసు పెట్టారు. క్యాష్ పిటిషన్ ద్వారా కూడా కొట్టివేయాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో నిన్న హైకోర్టులో వాదనలు జరిగి కూడా పరస్పరం ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు కాబట్టి మనోహర్ నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియోలను అప్పట్లో ప్రస్తుతమైనటువంటి వార్తాపత్రికలకు సంబంధించినటువంటి కథనాలను కూడా న్యాయమూర్తికి వివరించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆధారాలను కూడా చూపించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే న్యాయమూర్తి సీరియస్ గానే కాబట్టి మనోహర్ నాయుడు సంబంధించినటువంటి న్యాయవాదిపై అయితే మాత్రం సీరియస్ గానే వ్యవహరించి అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వారిని శిక్షించకూడదా, ఖచ్చితంగా కూడా ఇతనికి ప్రస్తుతం 41 సంబంధించినటువంటి సిఆర్పి నోటీస్ ఇచ్చి అతని అదుపులోకి తీసుకోండి అని చెప్పి కూడా హైకోర్టు న్యాయమూర్తి అయితే మాత్రం ఇప్పటికీ ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా ఉన్నటువంటి కాబట్టి మనోహర్ నాయుడుకి కొంత శిక్ష అయితే మాత్రం ఉచ్చుకు తీసుకుంటా ఉంది. దాదాపుగా ఇప్పటికే మనోహర్ నాయుడు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా హైకోర్టు చివాట్లు పెట్టడంతో కాబట్టి మనోహర్ నాయుడు ఈ రోజు అరండల్పేట పోలీసులు అయితే మాత్రం 41 సిఆర్పిసి నోటీసులు అయితే మాత్రం ఇవ్వబోతా ఉన్నారు. ఇచ్చి విచారణకు పిలిచి అవసరమైతే మరికొన్ని కేసులు బనాయించి కూడా అతనిపై కేసులు నమోదు చేయొచ్చు అని చెప్పి ఇప్పటికే కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నేతలంతా కూడా పడాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు.
మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు వరంగల్పేట పోలీసులు గుంటూరు సంపత్ నగర్ లో ఉన్నటువంటి కావటి ఇంటికి వెళ్లారు. మనోహర్ నాయుడు ఇంట్లో లేరు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి ఆయన ఇంటికి కూడా నోటీసులు అందించి వెళ్లారు కొద్దిసేపు క్రితమే. మరి దీనిపై కావటి మనోహర్ నాయుడు విచారణకి హాజరవుతారా లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేసి సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతా ఉంది. గుంటూరు నగరంలో గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని నానా రకాలుగా కూడా చెప్పుకోలేని భాషలో మాట్లాడేటువంటి కారణం కావటి మనోహర్ నాయుడుపై మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం ఒక సస్పెన్స్ వాతావరణం గుంటూరు నగరంలో అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖచ్చితంగా కావటి మనోహర్ నాయుడిని పిలిచి విచారించి అవసరమైతే మరికొన్ని కేసులు కూడా అతనిపై బనాయించేందుకు కూడా సిద్ధమవుతున్నారనేటువంటి సమాచారం కూడా ప్రస్తుతం అందుతా ఉంది. ఏదేమైనా కావటి మనోహర్ నాయుడికి అయితే మాత్రం ఉచ్చు బిగిచిపోతాం అనేటువంటి అంశం కూడా ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం హైకోర్టు ఉత్తర్వుల అనుగుణంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ కేసులో ఎలాంటి కోణాలు బయటకు వస్తాయి, ఆయనపై ఎలాంటి సెక్షన్లు కింద కేసులు నమోదు చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. నువ్వు అమ్ముడు పోయావు, నువ్వు సోల్డ్ అవుట్, నువ్వు మొత్తం తారా తత్తంగా. ఈ రోజు లోకేష్ అసలు నేను చంద్రబాబుకు పుట్టానా లేదా పవన్ కళ్యాణ్ పుట్టాడా అని చెప్పేసి ఆలోచన ఈ రోజు రాష్ట్ర ప్రజలు కాదు, చంద్రబాబు కుటుంబ సభ్యులే చేస్తా ఉన్నారు. అరే నీ ఎంకమా, లోకేష్ రోడ్డు మీద కూర్చుంటే నువ్వెందుకు ఆ సన్నాసి రోడ్డు మీద పడుకున్నావు? నిన్ను ఎందుకు పడుకోమన్నారు? నిన్ను ఎవరు పడుకోమన్నాడు? నువ్వు వెళ్ళి రోడ్డు మీద ఈ రోజు రంగాన్ని చంపేది చంద్రబాబు, ముద్రగడ కుటుంబాన్ని కొట్టింది చంద్రబాబు, ముద్రగడ భార్యని లంచాది చంద్రబాబు, ముద్రగడ కొడుకుని కొట్టింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబుని అరెస్ట్ జైలుకి పంపిస్తూ నువ్వు రోడ్డు మీద పడుకుంటావా? ఒకటి చెప్తా ఉన్నా, నువ్వు అమ్ముడు పోయావు, నువ్వు సోల్డ్ అవుట్. తెలుగు వారిపై